హాయ్ ఫ్రెండ్స్, ప్రతి వారం హైదరాబాద్లోనే కదా వీకెండ్ చేసుకుంటున్నాం. ఫర్ ఏ చేంజ్ అలా బెంగళూరు వెళ్దామా అనిపించింది. ఇంకా వచ్చిందే ఛాన్స్ అని చెప్పి, వచ్చిందే ఐడియా అని చెప్పి వెంటనే ఫ్లైట్ ఎక్కి ఇలా హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చేసా ఫ్రెండ్స్. వచ్చి అలా ఫ్రెష్ అవ్వగానే ఇలాగ మా ఫ్రెండ్ కోరమంగళ స్ట్రీట్ భలే ఉంటుందని చెప్పగానే ఫస్ట్ అక్కడికే వచ్చేసాం. ఇదే కోరమంగళ స్ట్రీట్, ద ఫేమస్ ఇన్ బెంగళూరు. స్టార్టింగ్లోనే ఇది మాకు అనిపించింది స్టాల్ ఏదో ఏంటబ్బా అని అలా చూసేసరికి ఇక్కడ చికెన్, మటన్, బీఫ్ అన్నీ అమ్ముతున్నాడు. అదంతా ఓకే, ఎప్పుడు దొరికేదే కదా అనుకున్నాం. కానీ అప్పుడు చెప్పాడు భయ్య, ఇక్కడ క్యామిల్ కూడా దొరుకుతుంది. అక్కడ ఉన్నది కదా, అది క్యామిల్ అనమాట. ఇది చూపిస్తున్నాడు కదా, ఇదే క్యామిల్ మీట్. సరే ఎప్పుడో ట్రై చేయలేదు కదా, మళ్ళీ మనకి ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదేమో అని చెప్పి సరే ట్రై చేద్దామని ఆలోచించి సరే నువ్వు ప్లేట్ చెప్పేసా. ఎలా ఉంటుందో చూద్దాం. మన కోసమే చేస్తున్నాడు ఫ్రెండ్స్, అండ్ తీస్తున్నాడు. చూడాలి ఎలా ఉంటుందో. నేను ఎప్పుడూ తినలేదు, లైఫ్లో ఫస్ట్ టైం. క్యామ్లో అనగానే కొంచెం ఎందుకో టెంప్టేషన్ వచ్చింది, ఎప్పుడు ట్రై చేయలే కదా, ట్రై చేద్దామని చెప్పి వెయిటింగ్ ఇంకా వెయిటింగ్. అదిగో వచ్చేసింది మన క్యామెల్. ఫ్రెండ్ అయితే రిస్క్ చేయండి రా, చికెనే తింటాను అన్నాడు. సరే నువ్వు అది తిను, చికెన్ కబాబే తిను అని చెప్పా. నేనైతే క్యామెల్ ట్రై చేయబోతున్నా, చూద్దాం ఎలా ఉంటుందో. చూడడానికి మాత్రం మంచి టెంప్టింగ్గా ఉంది, అందుకే అలా నింబు వేయించే దాని మీద ఎలా ఉంటుందా అని చెప్పి. అలా ఆనియన్తో తింటే ఆ మజా వేరు కదా. సో ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. తీసా కాసేపు ఆపేయాలి, ఎందుకంటే చాలా వేడిగా ఉంది. సరే మళ్ళీ రీషూట్ చేసాను దాన్ని. పెట్టగానే అనిపించింది సూపర్ ఉందిరా బాబు అనిపించింది. ఒక డిఫరెంట్ ఫ్లేవర్, ఒక డిఫరెంట్ టేస్ట్ అనిపించింది అనమాట. ఎప్పుడు తినలేదు కదా, చాలా కొత్తగా అనిపించింది. సూపర్ ఉంది. కానీ ఎప్పుడో కానీ మనం దొరకదు కదా అలాంటి ఛాన్స్. సో లాగించేసా ప్లేట్ మొత్తం. ప్లేట్ వచ్చేసి నాకు అరౌండ్ 250 అనుకుంటా తీసుకున్నాడు, మర్చిపోయిన సరిగ్గా గుర్తులేదు. సరే ఇంకా తిన్నది చాలా, మనం వచ్చిన పని కానిద్దాం అని చెప్పి పబ్లన్నీ వెతికాం. ఏదో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈ పబ్, బోహో అని చెప్పి. చాలామంది కూడా సజెస్ట్ చేశారు, ఈ పబ్ చాలా బాగుంటుంది, విజిట్ చేయి, చాలా హ్యాపెనింగ్ ప్లేస్, మ్యూజిక్ బాగుంటుంది, అది ఇది అన్నారు. సరే ఇంత చెప్పాక మనం ఎందుకు ఆగుతాం. ఫ్రెండ్స్తో కలిపి చెక్-ఇన్ చేశా. ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి 1000 రూపీస్ ఫర్ హెడ్ తీసుకున్నాడు. లోపలికి వెళ్ళాక మనం రిడీమ్ చేసుకోవచ్చు. మన ఫ్రెండ్స్ ఆల్రెడీ లోపలే ఉన్నారనమాట, సో వాళ్ళతో కలిసి చిల్ అవుతాం. ఎంటర్ అవగానే కలర్ఫుల్గా భలే ఉంది భయ్య. అదిగో మన ఫ్రెండ్స్. ఇంకా ఆర్డర్ చేసాం డ్రింక్స్ అండ్ ఫుడ్. మేము వెళ్ళింది ఐపీఎల్ సీజన్లో అండి, సో ఐపీఎల్ అవుతుంది అక్కడ, స్ట్రీమింగ్, ఆ మ్యూజిక్. ఇంకా ఏంటి డ్యాన్స్ ఫ్లోర్ అంత ఖాళీగా ఉంది, ఏం చేయట్లేదు ఏంటా అనుకున్నాం. సరే వెయిట్ చేద్దాం, అందాక మన డ్రింక్స్ అండ్ ఐపీఎల్ మ్యాచ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. సరే ఓకే కానిద్దాం అని చెప్పి ఇంకా మేమైతే స్టార్ట్ చేసాం. అప్పుడు స్టార్ట్ అయింది భయ్యా మ్యూజిక్. అదిగో మన డీజే బాబీ డ్యూయల్ రేంజ్లో యానిమల్ ఫీల్ అయ్యి డ్యాన్స్ చేస్తుంది. మంచి ఊపైతే ఇచ్చింది డ్యాన్స్ చేస్తూ. ఇంకా మనం ఊరుకుంటాం ఆ మ్యూజిక్ వినగానే. మనం ఇంకా స్టార్ట్ చేసాం మొత్తం రికార్డ్ చేస్తూ. అదిగో సూపర్ ఎంజాయ్మెంట్ బ్రో. అంటే చాలా వరకు నేను షూట్ చేయలేదు, కానీ షూట్ చేసిన వరకు ఇంతే. అక్కడితో అయిపోయింది. నెక్స్ట్ డే వచ్చేసి చర్చ్ స్ట్రీట్కి వెళ్ళాను అనమాట. దిస్ ఇస్ ద చర్చ్ స్ట్రీట్. చాలా బాగుంది భయ్య. నేను ఉన్నది ఇండియాలోనే అనిపించింది, ఆ రేంజ్లో ఉంది. ఫారెన్ ఆ రేంజ్లో అనిపించింది. ఆ రోడ్స్, ఆ లైట్నింగ్స్, ఆ బిల్డింగ్స్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది అనిపించింది. ఎంటర్ అయ్యాం. బైక్ పార్కింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం అక్కడ పార్క్ చేయాలని. సో ప్లేస్ దొరికింది, పార్క్ చేసేసాం. సో ఇప్పుడు వాక్ చేస్తున్నాం అనమాట చర్చ్ స్ట్రీట్ మొత్తం. కానీ భయ్య ఇక్కడ ఎంతసేపు ఉన్న టైం తెలియట్లేదు భయ్య. చాలా కలర్ఫుల్గా ఉంది. అంటే ఐ మీన్ మీరు వేరేగా అర్థం చేసుకోవద్దు. ఐ మీన్ ఆ బిల్డింగ్స్ అవన్నీ, ఆ రోడ్స్, ఆ బిల్డింగ్స్. ఇక్కడ కూడా చాలా పబ్స్ ఉన్నాయి, కాకపోతే నిన్న వెళ్ళాం కదా, ఇంకెందుకు లైట్ తీసుకున్నాం. సో జస్ట్ అలాగా ఆ రౌండ్ డేస్ వద్దాం, అసలు ఎలా ఉంటుంది చర్చ్ స్ట్రీట్, చాలా ఫేమస్ కదా, చూద్దాం కదా అని చెప్పేసి వాళ్ళ తిరుగుతున్నాం అనమాట. సో దిస్ ఇస్ ద చర్చ్ స్ట్రీట్. పక్కనే ఎంజీ రోడ్ కూడా ఉంది, అంటే మహాత్మా గాంధీ రోడ్ కూడా. అన్నీ పక్కన ఉంటాయి. ఎంజీ రోడ్, చర్చ్ స్ట్రీట్ ఇవన్నీ పక్కనే. ఇది వచ్చేసి ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్. అంటే మనకి ఏమైనా ఈజీగా బోర్డింగ్కి, అంటే వెళ్ళడానికి రావడానికి మన ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ అనమాట. చర్చ్ స్ట్రీట్కి అయితే మనం ఎంజీ రోడ్కి వెళ్తే సరిపోతుంది. అక్కడ దిగి ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఇన్ కేస్ మెట్రో చూస్ చేసుకోవాలనుకుంటే. అలా చూసుకుంటూ వెళ్తున్న రోడ్లన్నీ ఎలా ఉన్నది. థ్యాంక్ యూ గైస్.